తిరుమలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో శ్రీవారిని 19.6 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం జరిగిందని తెలిపారు టీటీడీ ఈవో. స్వామివారి హుండీ కానుకల ద్వారా 111.71 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. గత నెలలో 95.63 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించగా 6.57 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్టు వెల్లడించారు. వేసవికి విపరీతమైన రద్దీ ఉంటుందని, అందుకోసం మరికొన్ని చర్యలు తీసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తురాలు అడిగింది లడ్లు 2 ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి, ఎన్ని కావాల్సి అన్ని ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. ఎన్ని కావాల్సి అన్ని ఫ్రీగా ఇస్తున్నాము. ఫ్రీగా అంటే ఈ రిస్ట్రిక్షన్ లేకుండా ఇస్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఎక్కువ రష్ ఉన్నటువంటి రోజులు బ్రహ్మోత్సవాలు కానీ, రథసప్తమి కానీ, లేదా వైకుంఠ ఏకాదశి, ఆ సమయాల్లో మాత్రమే రిస్ట్రిక్షన్ పెట్టడం జరుగుతుంది. మిగతా సమయాల్లో వాళ్ళు అడిగిన లడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ శ్రీవారి సేవకు సంబంధించి 2-3 సలహాలు ఇచ్చారు. ఒకటేమో దర్శనానికి సుపథం ద్వారా పంపించండి, పంపిస్తలేరు అని అడిగారు. రెండోదేమో ఆన్లైన్ లో మాకు బుక్ కావడం లేదండి, మీరు కొంచెం దీన్ని ఎలా బుకింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆఫ్లైన్ లో అలౌ చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు. మూడోదేమో 60 సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళకి కూడా అలౌ చేయమని చెప్పారు. సప్తగిరిలో గెస్ట్ హౌస్ బాగలేదండి, మెయింటెనెన్స్ బాగలేదు, కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకోలేదని ఒకరు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకొకరేమో ఏఎన్సీలో మేము అలాట్ అయ్యి రూమ్కి పోయేసరికి క్లీన్గా లేదు, మేము పోయిన గంట తర్వాతనే మెయింటెనెన్స్ చేశారని ఈ 4 మా దృష్టికి తీసుకొచ్చారు. సో ఇది నిరంతరం ఎఫ్ఎంఎస్ పైన, తర్వాత విజిలెన్స్ పైన ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడానికి అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకొని అధిగమిస్తూ ఉంటాం.